My smile is smiling again. I like that. My smile is smiling again. Yes, I am. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రత్నంగా మార్చేయగలదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సమంత విషయమే. నటి సమంత త్వరలో తల్లి కాబోతుందనే వార్త ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయిన సమంత తాజాగా మా ఇంటి బంగారం అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఈ మూవీ జూన్ 19న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీని బివి నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తే సమంత భర్త రాజ్ నీడమోరి స్టోరీతో పాటు ప్రొడ్యూస్ చేయడం గమనార్హం. అలా ఈ మూవీకి ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీం సక్సెస్ సెలబ్రేషన్ ని నిర్వహించింది. ఈ వేడుకల్లో సమంత బేబీ బమ్ తో కనిపించడంతో ఇందుకు సంబంధించిన విజువల్స్, ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవ్వగా నెటిజన్లు సమంతకి విషెస్ ని తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంపై సమంత గాని ఆమె భర్త గాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గాని సమంత ఇంతకు ముందు తన మూవీస్ రిలీజ్ అవుతుందంటే తనకున్న మయోసైటిస్ మరియు హెల్త్ ఇష్యూస్ గురించి చెబుతూ సింపతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండేది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. కానీ ఇప్పుడు మూవీ హైప్ కోసం మరియు తన గురించి మీడియాలో హల్చల్ అవ్వడానికి సమంత ఇలా చేస్తుందనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. నిజంగానే సమంత తల్లి కాబోతుందా? సమంత కడుపులో ఆమె తండ్రి బిడ్డగా పుడుతున్నాడా? సమంత తండ్రి మరణానికి గల కారణాలేంటి? ఇక పైన సమంత సినిమాల్లో యాక్ట్ చేయదా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళితే, సమంత తండ్రి జోసెఫ్ ప్రభు. ఇతను 1959 మార్చి 5న తమిళనాడులోని చెన్నైలో ఆంగ్లో క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. ఇక ఇతని తల్లిదండ్రులు ఆంధ్రాకి చెందిన వారై ఉండి పని నిమిత్తం చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక జోసెఫ్ ప్రభు తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ ప్యాట్రిక్స్ ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న జోసెఫ్ కి టీచర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన డిగ్రీ పూర్తవగానే పల్లవరంలోని సెయింట్ స్టెఫినస్ మెట్రికులేషన్ స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యాడు. ఇక అక్కడే నైనిటా అనే మలయాళీ క్రిస్టియన్ అమ్మాయి కూడా టీచర్ గా జాయిన్ అవ్వగా జోసెఫ్కి నైనిటాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా వీరిద్దరిది ఒకే మతం అవ్వడంతో వీరి పెళ్లి గురించి జోసెఫ్ ఫ్యామిలీలో ఒప్పుకున్న నైనిటా గారి ఫ్యామిలీలో మాత్రం ఒప్పుకోలేదు. అయినా వీరిద్దరూ అదంతా పట్టించుకోకుండా 1980లో సింపుల్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జోనాథ్ ప్రభు, డేవిడ్ ప్రభు అనే ఇద్దరు కొడుకులు, సమంత అనే కూతురు కూడా జన్మించింది. కానీ జోసెఫ్ ప్రభు చిన్నప్పటి నుండి తన కొడుకులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ, అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని మరో ఇంటికి వెళ్తుంది కాబట్టి కూతురితో అంతలా బాండింగ్ మెయింటైన్ చేసేవాడు కాదు. అంతేకాకుండా ఇంట్లో వారు సమంత చదువుకునే సమయంలో తన ఖర్చులకి ఎక్కువగా డబ్బులు ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చిన 100 ప్రశ్నలు అడగడంతో విసుగు చెందిన సమంత తన ఖర్చులకి తానే సంపాదించుకోవాలనుకునేది. ఇక అలా సమంత తల్లిదండ్రులు తాము పనిచేస్తున్న స్టీఫెన్ మెట్రికులేషన్ స్కూల్లోనే సమంతాని చదివించారు. అలా ఎప్పుడైతే సమంత 7th క్లాస్ని పూర్తి చేసిందో తన హై స్కూల్ని హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న సమంత తన తల్లిదండ్రుల్లాగే టీచర్ అవ్వాలనుకుంది. కానీ ఎప్పుడైతే తను ఇంటర్కి వచ్చిందో ఆ కాలేజీలో అమ్మాయిలందరూ పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తుండడంతో డబ్బు కోసం తను కూడా మోడలింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఇక ఈ విషయం తల్లిదండ్రులకి తెలిస్తే ఉన్న చదువును కూడా మాన్పించేసి ఇంట్లోనే కూర్చోబెడతారని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయింది. అలా ర్యాంప్ వాక్స్ లాంటివి చేస్తూ తన పాకెట్ మనీని తానే సంపాదించుకునేది. ఇదిలా ఉంటే సమంత స్టెల్లా మేరీస్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు తను ర్యాంప్ వాక్ చేసిన కొన్ని పిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో రావడంతో అది చూసిన సమంత తండ్రి ఆవేశానికి గురై సమంతాని నోటికొచ్చినట్లు తిడుతూ మరోసారి ఇలాంటివి చేస్తే పెళ్లి చేసి పంపిస్తానని చెప్పడంతో సమంత ఏం చేయలేని పరిస్థితుల్లో పడింది.
ఇక అలా ఇంట్లో చెప్పకుండా ఫొటోస్ బయటికి రాకుండా రహస్యంగా మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సమంత అడ్వర్టైజ్మెంట్ డైరెక్టర్ మరియు కెమెరామ్యాన్ అయిన రవివర్మని కలవగా అతనితో ఈమెకి పెరిగిన మంచి పరిచయం కారణంగా సమంతతో నాయుడు టెక్స్టైల్స్, జ్యువెలరీ యాడ్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి యాడ్స్ చేయడంతో సమంతకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక అదే టైంలో రవివర్మ తను మొదటిసారి డైరెక్ట్ చేయాలనుకున్న మూవీలో సమంతకి హీరోయిన్గా ఆఫర్ చేశాడు. ఇక ఈ విషయాన్ని సమంత ఇంట్లో చెప్పగా తన తండ్రి ఆవేశానికి అవధులు లేకుండా పోయాయి. అలా ఇండస్ట్రీ గురించి తరచూ పేపర్, టీవీస్లో విన్న జోసెఫ్ సమంతతో తను చెప్పినట్లు వినాలనుకుంటే ఇంట్లో ఉండమని, లేదంటే బయటికి వెళ్ళమని చెప్పడంతో తన తండ్రి మరియు కుటుంబం తనని అర్థం చేసుకోవట్లేదని సమంత ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి డిసైడ్ అయింది. ఇక అలా తన తల్లి ఆపేందుకు ఎంత ట్రై చేసినా సమంత వినిపించుకోలేదు. అలా తన డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఇంట్లో నుండి బయటికి వచ్చేసి మొదట్లో హాస్టల్లో ఉంటూ మోడలింగ్, సినిమాల్లో ట్రై చేస్తుండేది. ఇదిలా ఉంటే రవివర్మ మూవీ కాస్త లేట్ అవ్వడంతో గౌతమ్ మీనన్ మూవీ చేస్తున్నాడని తెలిసి రవివర్మ సమంతని ఆ మూవీకి రికమెండ్ చేశాడు. అలా గౌతమ్ మీనన్ సమంతకి తమిళ్లో విన్నై తాండి వరువాయి మూవీలో చిన్న పాత్రనివ్వగా ఆ తర్వాత గౌతమ్ మీనన్తో సమంతకి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఏమ్మాయ చేసావే మూవీలో తనకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ 2010 ఫిబ్రవరి 24న రిలీజ్ అయి తెలుగులో మంచి హిట్ అవ్వడంతో సమంత గౌతమ్ మీనన్తో డేట్ చేయడం మొదలెట్టింది. ఇక ఈ విషయం అన్ని న్యూస్ పేపర్లో రావడంతో సమంత తండ్రి మరియు అన్నయ్యలు ఆమెతో ఉన్న బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయినా ఇదంతా పట్టించుకొని సమంత చెన్నైలో ఒక ఫ్లాట్ని అద్దెకు తీసుకొని గౌతమ్ మీనన్తో నడునీసి నాయగల్, ఏక్ దివానాత, నీదానేయన్, పొన్ వసంతం అనే మూవీస్ని చేస్తూ అతనితో క్లోజ్గా ఉండేది. ఇక వీరి విషయం గౌతమ్ మీనన్ భార్య ప్రీతి మీనన్కి తెలిసి డైరెక్ట్గా సమంత ఉన్న ఫ్లాట్కి వెళ్ళి ఆమెను కొట్టి తిట్టి అవమానించడంతో అన్ని చోట్ల ఈ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తను చెన్నైలో ఉంటే ఏం చేసినా ఆ న్యూస్ వైరల్ అవుతుందని, దీనివల్లే తన ఫ్యామిలీ కూడా తనకి దూరం అవుతుందని డిసైడ్ అయిన సమంత ఆ తర్వాత చెన్నైని వదిలి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసింది. ఇక అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం మూవీ చేయగా అది రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో సమంతకి దూకుడులో చేసే అవకాశం వచ్చింది. అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో కొద్ది రోజుల్లోనే సమంత స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇదిలా ఉంటే సమంత తల్లి ఇంట్లో ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడు సమంతకి కాల్ చేసి ఫోన్లో మాట్లాడుతూ తనకి సపోర్ట్ చేస్తూ ఉండేది. ఇక అలా ఎప్పుడైతే సిద్ధార్థ్ సమంత ప్రేమ పెళ్లి విషయం హల్చలైందో లేడీస్ మ్యాన్ అయిన సిద్ధార్థ్ని తన కూతురు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎక్కువ రోజులు నిలవదని సమంత తండ్రి తన కోపాన్ని పక్కన పెట్టి సమంతకి కాల్ చేసి తొందరపడి జీవితంలో నిర్ణయం తీసుకోవద్దని చెప్పినా కూడా సమంత తన తండ్రి మాటల్ని వినలేదు. అంతేకాకుండా సిద్ధార్థ్ హిందూ దేవాలయాలకి వెళ్లి పూజలు చేస్తూ హిందూ ఆచారాలని పాటించడంతో సమంత తండ్రి సహించేవాడు కాదు. ఇదిలా ఉంటే 2015లో ఐటీ అధికారులు హీరో విజయ్, కలైపులి దాను, శంభుదేవన్, నయనతార సమంత ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని దాడి చేయడంతో, ముఖ్యంగా సమంత తండ్రి జోసెఫ్ ఉంటున్న ఇంటిపై రైడ్ చేయడంతో సమంత కొద్ది రోజుల్లోనే కోట్ల డబ్బుని సంపాదించిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇదే విషయం జోసెఫ్ని అడగగా సమంతకి ఆ ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదని, తమ అకౌంట్లో 12,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, ఆమె సంపాదన గురించి ఆమెనే అడగాలి గాని తనలాంటి సాధారణ టీచర్ని కాదని కోపంగా చెప్పడంతో అప్పుడే సమంతకి తన ఫ్యామిలీకి ఉన్న విభేదాల గురించి మీడియాలో బయటకు వచ్చింది. ఇక అదే టైంలో సమంత సిద్ధార్థ్తో బ్రేకప్ చేసుకోవడం, నాగచైతన్యతో ప్రేమలో పడడం, తన సినిమాగ్రాఫ్ కూడా తగ్గడంతో నాగచైతన్యని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక అలా తన ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోరని సమంత తన ఫ్యామిలీని ఎంగేజ్మెంట్కి పిలవలేదు. దీంతో అక్కినేని బంధువులు, స్నేహితులు తప్పుగా మాట్లాడుకుంటున్నారని, పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో సమంత తల్లిదండ్రులు ఉండాలని నాగార్జున కండిషన్ పెట్టగా నాగచైతన్యని వదులుకోవడం ఇష్టం లేని సమంతకి వేరే దారి లేక తన ఇంటికి వెళ్లి తండ్రికి ఈ విషయం చెప్పడం జరిగింది. అందుకు తన తండ్రి ఇండస్ట్రీకి సంబంధించిన వారితో పెళ్ళొద్దని, బయట వారిని చేసుకుంటే హ్యాపీగా ఉంటావని చెప్పినా అప్పటికే నాగచైతన్యతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సమంత తన తండ్రి మాటలతో కోపానికి గురై అక్కడి నుండి వచ్చేసింది. కానీ ఆ తర్వాత నాగచైతన్య, నాగార్జున డైరెక్ట్గా వెళ్ళి అతనికి నచ్చజెప్పడంతో జోసెఫ్ తను పెళ్లికి రావాలంటే క్రిస్టియన్ పద్ధతిలో చేస్తేనే వస్తానని కండిషన్ పెట్టడంతో నాగార్జున అందుకు ఒప్పుకొని గోవాలో అటు హిందూ ఇటు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేయగా జోసెఫ్ ఫ్యామిలీ వచ్చి ఆ జంటని ఆశీర్వదించారు. ఇక అలా జోసెఫ్కి నాగచైతన్య కామ్ అండ్ కూల్గా ఉండే క్యారెక్టర్ నచ్చి ఇక పైన తన కూతురు సినిమాల్ని వదిలేసి తన భర్తతో హ్యాపీగా ఉంటుందనుకున్నాడు. కానీ పెళ్ళైన 2 సంవత్సరాల్లోపే భార్యాభర్తలిద్దరికీ మనస్పర్ధాలు రావడం, అప్పటి నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారని తెలియడంతో జోసెఫ్ తన భార్యతో కలిసి కూతురికి నచ్చజెబుతూ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు సాధారణమని, ఈ విషయాన్ని మరింత పెద్దది చేయొద్దని ఎంత చెప్పినా సమంత వారి మాటల్ని పట్టించుకోలేదు. దీంతో 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవడంతో జోసెఫ్ తన సోషల్ మీడియాలో రైట్ నౌ మై మైండ్ ఈస్ బ్లాంక్ అనే పోస్ట్ పెట్టడంతో సమంత విడాకులతో తన తల్లిదండ్రులు
అభిమానులు కృంగిపోయారనే చెప్పొచ్చు. ఇక అలా అప్పటి నుండి జోసెఫ్ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఎక్కువగా మద్యానికి అలవాటు పడడంతో ఇతని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. అలా ఆ మధ్యలో ఇతనికి హార్ట్ అటాక్ కూడా రావడంతో ఇమీడియట్గా కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించడంతో ప్రాణాపాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య సమంత కలుస్తారని తనకి ఒక చిన్న హోప్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం బయటికి వచ్చిందో జోసెఫ్ అప్పటి నుండి తీవ్రంగా మనస్తాపానికి గురై నవంబర్ 29న తన 65వ ఏటకి హార్ట్ అటాక్ తో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక అలా తండ్రి మరణించాక సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరితో ఉన్న రిలేషన్ ని అఫీషియల్ చేయడంతో అందరూ షాక్ కి గురై ఆమెను విమర్శించడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకొని సమంత 2025 డిసెంబర్ 1న రాజ్ నిడిమోరిని పెళ్లి చేసుకుని ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. ఇక తాజాగా తన భర్త ప్రొడ్యూస్ చేసిన మా ఇంటి బంగారం మూవీలో సమంత హీరోయిన్ గా చేయగా ఈ మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అలా ఈ మూవీ టీం సక్సెస్ మీట్ ని అరేంజ్ చేయగా ఈ మీట్ లోనే సమంత బేబీ బంప్ తో కనిపించడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె గురించే వార్తలు హల్చలవుతున్నాయి. దీంతో సమంత అభిమానులు త్వరలో సమంత కడుపులో ఆమె తండ్రే పుట్టబోతున్నాడని తమ అభిప్రాయాల్ని తెలియజేయగా మరికొంతమంది సమంత మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తుందని, ఇంకా తన భర్త డైరెక్టర్ గా చేస్తున్న రక్త బ్రహ్మాండ వెబ్ సిరీస్ లో సమంత యాక్ట్ చేస్తుండడంతో ఇప్పుడే పిల్లల గురించి ప్లాన్ చేయట్లేదని చెబితే మరికొంతమంది సమంత రాజ్ నిడమోరి అఫీషియల్ గా ఎప్పుడెప్పుడు ఈ న్యూస్ ని అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రొఫెషనల్ గా మారి పర్సనల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. మీరు సమంత విషయంలో ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒకసారి ఆలోచించు, ఉన్నది ఒకే జీవితం, దాంట్లో కూడా సంతోషంగా బ్రతకడం లేదంటే ఎవరి కోసం నీ ఆనందాన్ని దూరం చేసుకొని బ్రతకాల్సిన అవసరం లేదు. ఇది ఫోక్స్ సమంత గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.